ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ఈ సకల సృష్టిలో అదేవిధంగా ఈ విశ్వంలో ఎన్నో రకాల గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఈ విశాల విశ్వాన్ని మనం చూస్తుంటే చాలా విశిష్టంగా, విలక్షణంగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంటున్నటువంటి ఈ భూమి అనేది కూడా ఈ మొత్తం విశ్వంలో ఒక గ్రహం. ఇలాంటి గ్రహాలు విశ్వంలో కోట్లు ఉంటాయి. కానీ ఈ భూమికి ఉండేటటువంటి విశిష్టత ఏంటి? వేరే గ్రహాలలో జీవరాశులు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతోంది అనేది మనకి తెలీదు. కానీ ఈ భూమిని మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం, తర్వాత నివసిస్తున్నాము, అనుభవిస్తున్నాము, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క స్థితిని మనం ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మనం జీవించి ఉన్నాం కాబట్టి. ఇక మొత్తం ప్రపంచంలో మనం తీసుకుంటే, ఈ భూమిపైన మొత్తం ప్రపంచంలో మనం తీసుకుంటే మనము 2 విభాగాలుగా విడదీయచ్చు ప్రపంచాన్ని. ఏంటి అంటే, ఒక వైపు ప్రపంచం అనేది ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే, ఇంకొక వైపు ప్రపంచం అనేది ఆధ్యాత్మికతలో ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్, అంటే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మనము 7 ఖండాలలో మనం విడదీస్తే భూమిని, ఈ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్, తర్వాత టిబెట్, బర్మా, నేపాల్, భూటాన్, ఇలాంటి ఏషియన్ కంట్రీస్, అంటే జపాన్, సింగపూర్, మలేషియా, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా స్పిరిచువాలిటీలో ముందుకెళ్తుంటే, తర్వాత అమెరికా, యూకే, తర్వాత లండన్, నార్వే, తర్వాత ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా అవి సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. అంటే ఒక మనిషి జీవితానికి శాస్త్ర సాంకేతికమైనటువంటి అభివృద్ధి ఎంత అవసరమో ఆధ్యాత్మికత కూడా అంతే అవసరం. అందుకే పురాతన కాలం నుంచి మన భారతదేశం గురించి తీసుకుంటే మనము చూస్తున్నాము, మన ఋషుల కాలం నుంచి, మునుల కాలం నుంచి, వేదకాలం నుంచి, ఉపనిషత్తుల కాలం నుంచి మనము ఎంతో చరిత్ర ఉంది భారతదేశానికి. అంటే ఒకప్పుడు ఇది విశ్వగురువులాగా ఉండేది. అంటే ప్రపంచ దేశాలు ఇవాళ రేపు మనం అభివృద్ధి దేశాలని చెప్పుకుంటున్నటువంటి కొన్ని కంట్రీస్, అంటే అమెరికా లాంటి కంట్రీస్ కూడా అసలు అస్తిత్వంలో ఉన్నాయా లేవా అని తెలియనటువంటి సమయంలో భారతదేశం స్వర్ణయుగాన్ని చూసింది. అందుకే ఆ కాలంలో విశ్వగురువులాగా ఉండేది. అంటే జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి, శీలానికి, అదేవిధంగా ఆధ్యాత్మికతకి, ఆధ్యాత్మిక భారతంగా విరాజిల్లింది భారతదేశం ఒకప్పుడు. అండ్ ఇప్పుడు కూడా అలాగే విరాజిల్లుతోంది. ఎంత శాస్త్ర సాంకేతిక రంగం అనేది భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా కొంతమంది మనుషులు, అందరూ అని మనం చెప్పలేము, కానీ ఒక 50% మనుషులు మాత్రము ఇంకా జీవితం యొక్క అన్వేషణలో, సత్యాన్వేషణలో, జ్ఞానాన్వేషణలో, తర్వాత గురువుల సాంగత్యంలో, ఈ యోగుల ఋషుల యొక్క అన్వేషణలో కొంతమంది ఇలా కూడా వెళ్తున్నారు. ఒక 50% పీపుల్ ప్రాపంచికంగా జీవిస్తుంటే, ఇంకొక 50% పీపుల్ అనేది ఆధ్యాత్మిక అన్వేషణలోకి వస్తున్నారు. అంటే భారతదేశంలో మనం ఇతర దేశాలు మనం తీసుకుంటే అక్కడ కేవలము భౌతిక ప్రపంచమే పరమావధిగా జీవిస్తారు. కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఏంటంటే 50-50% సగం 50% పీపుల్ ఏమో స్పిరిచువాలిటీలో వెళ్తే 50% భౌతికంగా జీవిస్తున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకు భారతదేశంలో ఈ ఆధ్యాత్మికత డెవలప్ అయింది, వేరే దేశాలలో ఎందుకంత కాలేకపోయింది అంటే, ఇప్పటి వరకు అంటే పరమశివుడి దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి ఎంతోమంది గురువులు, అంటే పరమపదించిన వాళ్ళు, పరమ గురువులు కానీ, సద్గురువులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, ఎంతోమంది జ్ఞానులు మన భారతదేశంలోనే ఎక్కువ జన్మించారు. అదేవిధంగా ఆధ్యాత్మికతనే కాకుండా ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది విప్లవకారులు, తర్వాత ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, తర్వాత మానవతామూర్తులు చాలామంది ఇతర దేశాలతో కంపేర్ చేస్తే అక్కడ లేరా అని కాదు, ఉన్నారు, కానీ భారతదేశంలో ఎక్కువ ఉన్నారు.
ఎందుకు ఈ భూమికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే, ఒకప్పుడు భారతదేశం అనేది జ్ఞానానికి విజ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని చెప్పి చెప్తున్నాం, కానీ ఇటు ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ, తర్వాత ఆర్థిక శాస్త్రం కానీ, ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి ఈ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మూలాలన్నీ కూడా ఒకప్పుడు ఋషుల మునుల కాలంలో అది డెవలప్ అయినటువంటి కొన్ని ఫార్ములాస్ తీసుకొని వెస్టర్న్ కంట్రీస్లో కొంతమంది సైంటిస్టులు దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోకి తగ్గట్టుగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ మూలాలు అనేవి ఆంతరంగికంగా, అదేవిధంగా బాహ్యంగా చూస్తే మూలాలు అనేవి మనకి భారతదేశంలోనే మనకు కనబడతాయి. అంటే ఆర్యభట్ట దగ్గర నుంచి చాణక్యుడు కానీ, అండ్ మనకి చరకుడు, అదేవిధంగా మహర్షి పతంజలి, ఇలా ఎంతోమందిని మనం తీసుకుంటే వీళ్ళు కేవలము భౌతిక ప్రపంచమే పరమావధి కాకుండా, శరీరమే పరమావధి కాకుండా, మనిషి అంటే కేవలం శరీరం కాదు, మనిషి అంటే కేవలం మనస్సు కాదు, మనిషి అంటే కేవలము ఒక బుద్ధి అహంకారం ఇది కాదు, మనిషి అంటే శక్తి స్వరూపము. సో ఈ చైతన్యాన్ని, ఈ శక్తిని ఎవరైతే అర్థం చేసుకొని జీవిస్తారో, తర్వాత ఎవరైతే దాన్ని ఒక వికాసంతో, అంటే కేవలము శారీరక మానసిక వికాసం కాకుండా చైతన్య వికాసంతో, తర్వాత జీవిత వికాసంతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకి ఒక ఆలంబనగా భారతదేశంలో ఉండేటటువంటి పురాతన సాంప్రదాయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ కావచ్చు, కొన్ని ట్రెడిషన్స్ కావచ్చు, అదేవిధంగా భౌతిక ప్రపంచంలో జీవించిన, ఆధ్యాత్మికతలో జీవించిన ఒక శీలంతో, సత్యంతో, ధర్మంతో ఎలా జీవించాలని చెప్పి ప్రతి ఒక్క విషయంలో ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంతోమంది మహానుభావులను మనం చూస్తున్నాము, ఇవాళ చూస్తున్నాము, గతంలో కూడా చూసాము. సో కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఎంతోమంది గురువులు, ఎన్నో సంస్థలు, తర్వాత ఎన్నో విషయాలు మనకి అందించారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం మనము ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఉన్నాము. సో ఇది తీసుకుంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. సో ఆయన ఆశయాలతో ఈ శక్తి క్షేత్రాన్ని అచ్చంపేటలో, అదేవిధంగా బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామంలో ఆయన ఇది ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ఇటు శ్రీశైలం వెళ్ళే దారిలో, తర్వాత ఘాట్ రోడ్ చివర ఒక మంచి ప్రకృతిని ఆస్వాదించేలాగా, ప్రతి ఒక్క ధ్యాని ఈ శక్తిని అందుకునేలాగా ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషి జీవితానికి నాదము, తర్వాత వెలుగు. అంటే నాదం అనేది మనిషి శ్రవణ శక్తిని పెంచితే, వెలుగు అనేది మనిషి దృష్టిని పవిత్రం చేస్తుంది. కాబట్టి దీని పేరు నాదంతో అనుసంధానం చేసుకొని ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ అని ఆయన పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ భవిష్యత్తు కాలంలో జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ధ్యాన్ని దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే బయట పిరమిడ్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ ఒక ఆశ్రమం లాగా, దాదాపు ఒక 6-7 ఎకరాల ఆశ్రమం లాగా దీన్ని డెవలప్ చేశారు. సో ఇక్కడికి వచ్చి సాధన చేసుకున్న దానికి మనం బయట చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని ఈ పిరమిడ్ని ఉపయోగించుకొని, ఈ శక్తి క్షేత్రాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందాలి. ఇది ఒక బుద్ధ క్షేత్రం లాగా దీన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ బుద్ధ ఫీల్డ్ డెవలప్ కావాలి. ఒక బుద్ధ క్షేత్రంగా డెవలప్ అయిపోతే ఇక్కడ నుంచే ఒక జ్ఞానులు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు పిఎస్ఎస్ఏ మూమెంట్లో మనకి ధ్యానులు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, పిరమిడ్స్ వచ్చాయి. ఇప్పుడు జ్ఞానులు కావాలి. జ్ఞానోదయం పొందిన వాళ్ళు ముందుకు వచ్చి ఈ మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ధ్యానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్షేత్రాన్ని ఉపయోగించుకొని, ఇక్కడ జరిగే కార్యక్రమాలని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి సాధన చేసి ప్రతి వాళ్ళు కూడా ఇదే లైఫ్లో జీవించి ఉండగానే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు దీన్ని విజిట్ చేయండి, చూడండి, ఆస్వాదించండి ఈ వాతావరణాన్ని. థ్యాంక్ యూ సో మచ్.